కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ధరణిని రద్దు చేస్తామని చెప్పేసి అప్పుడు బాహాటంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆ ధరణి విషయం మీద ఎలాంటి చర్యలు కానీ లేకపోతే దాన్ని రద్దు చేస్తామన్నది కానీ అంటే ఒక కమిటీ వేసినట్టున్నది. అసలు ధరణి మీద అంతా వ్యతిరేకత ఎందుకు? దాని సృష్టికర్త ఎవరు? దానికి ఎందుకు ఇదంతా ఈ ధరణి వల్ల రైతులు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు ఈ ధరణిలో చేసినటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అంతకంటే అద్భుతమైన సాఫ్ట్వేర్ దేశంలో చాలా తక్కువ ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి సాఫ్ట్వేర్ ఉంది. ధరణిలో ఉన్నటువంటిది ఏంటంటే వాళ్ళు పెట్టాలనుకున్న ల్యాండ్స్ మాత్రమే దాంట్లో డిస్ప్లే అవుతుంది. ఇవాళ సంపత్ కుమార్ గారికి ల్యాండ్ ఉందండి 2 ఎకరాలు, అది మాత్రం డిస్ప్లే అవుతుంది. మిగతా అంతా నిషేధిత భూముల కింద ఉంటాయి అన్నట్టు, అన్అఫిషియల్ ల్యాండ్స్ అన్నట్టు. అది లేని వాడు రిజిస్టర్ చేసుకోలేదు. చూడండి ఎంత పెద్ద దారుణం. ఎప్పుడో రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఎప్పుడో అమ్ముకొని ఉంటాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మా తాతగారికి అమ్మిన ల్యాండ్స్ చాలా ఉన్నాయి. మాకు అమ్మినటువంటి వాళ్ళ పేర్లు దాంట్లో ఉంది. ఇప్పుడు కూడా అయ్యే పేర్లు ఉంటే మళ్ళీ ఇప్పుడు మేము పోయి మళ్ళీ మేము చేసుకోవాలా? ఇలాంటి లక్షలాది ఎకరాలు ఉన్నాయి సమస్యలు. 2,000 అటవీ భూములు దీనికి జోడించారు. దీనితో ప్రభుత్వ భూములు ఉండే, అటవీ భూములు వేరంటే ప్రభుత్వ భూములు వేరు. ఈ ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఎందుకు అప్లై చేస్తున్నారు జియో ప్రకారం కూడా? అంటే ఇచ్చింది గేట్లు బాగా తెచ్చేసిన వాళ్ళు తెలుసు సమాచారం కాబట్టి. ఇప్పుడు ఈ సమాచారం మొత్తం మరి క్రోడీకరించాల్సిన సాంకేతిక శాఖ ఏదైతే ఉందో కేవలం దాంట్లో సాంకేతిక సమస్యలు చూడాల్సినవి. ఎక్కడైనా సరే మన టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తే టెక్నికల్ పర్సన్ చూస్తారు కదా, కానీ మొత్తం పర్యవేక్షించే బాధ్యత ఎవరు తీసుకున్నారు? కేటీఆర్ గారి కింద ఐటీ శాఖ తీసుకుంది. ఇది దాన్ని మెయింటైన్ చేసేది ఎవరు? మళ్ళీ వాళ్ళ బినామీ. అంటే ఒక వ్యవస్థని నిర్వీర్యం చేయడం కోసం, అంటే భూమి మీదనే మొత్తం నడుస్తుందండి. ఏది నడిచినా కూడా ల్యాండ్ రియల్ ఎస్టేట్ భూమి చిట్టే నడుస్తుంది. దీన్ని వీళ్ళు కంట్రోల్ తీసుకున్నారండి. సోమేష్ కుమార్ గారు ఆయన భార్య పేరు సిగ్గులో సోమేష్ కుమార్ గారు వెరండిగా ఈ భార్య పేరు నువ్వు పెట్టుకున్నావు 5 ఎకరాలు 10 ఎకరాలు పెట్టుకుంటు నెమ్మది బయటకు వస్తుంటాయి. దాదాపు 1000 కోట్ల చిల్లర వచ్చింది కదా మొత్తం 25 ఎకరాలు. మేము గత వారం నుంచి అంటే ఎక్సర్సైజ్ ఏ అధికారి ఎంత మీకు అన్ని తెలవాలి కదా. మరి ఇప్పుడు సోమేష్ కుమార్ వస్తుంది పోసా, ఆయన బీహారీ అండి. బీహారీ ఎత్తుకెళ్ళడానికి ఇక్కడ వేటవేండు. నేను చెప్తూనే ఉన్నాం మేము, బీహార్ వేరు తెలంగాణ వేరు. బీహార్ ఏర్పడ్డది రాజకీయ ప్రేరేపణతో ఏర్పడినటువంటి ఒకటి స్వతంత్రోద్యమం వచ్చినటువంటి రాష్ట్రంలో అదొకటి. తెలంగాణ ఆత్మగౌరవంతో ఏర్పడ్డది. ఇక్కడ అన్యాయం సాయంత్రం నువ్వు ఎప్పుడైతే తొక్కి పడతావు లేచి ఎగిరి పడతాడు. వాడు ఏందో చూపిస్తాడు. వాడి చేతిలో చురుకత్తలు అయితే వాడికి తెలంగాణ ఏం తెలుసు? బయట ఇచ్చేవాడికి తెలంగాణ ఆత్మతో జీవించేవాడికి, తెలంగాణ భూమి మీద ఉండేవాడికి తెలుస్తుంది ఇక్కడ ఉన్న పవర్ ఏంటో, ఇక్కడ ఉన్న నీళ్ళ పవర్ ఏంటో. నువ్వు ఎక్కడో ఉన్నటువంటి తెలంగాణ దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడుతుంటే ఎట్లా? తెలంగాణని ప్రేమించు నువ్వు, నీకు తెలుస్తుంది. తెలంగాణని ఎవరైనా వచ్చి ఆదరిస్తే ఇంటి రావడం మనం ఎందుకు గుండెలు పెట్టుకున్నాం అండి. 6 జీవో ఇచ్చింది కాబట్టి ఇంటి రావడం ఇంకా మనం మర్చిపోలేకపోతున్నాం. రాజకీయపరమైన పరిజ్ఞానం తెలుగు ప్రజలకు ఆ రోజు అందించాడంటే డెఫినెట్ దాంట్లో ఇంటర్వర్ ప్రభావం ఉంది. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత దక్కిందంటే ఇంటర్వర్ ప్రాబ్లం ఉంది. అందుకే ఇంటర్వర్ మనం గుండెలో పెట్టుకుంటాం. ఇప్పటికీ ఇంటర్వర్ ఆంధ్రుడు అని చెప్పి అంటే మనం ఒప్పుకోం. ఇంటర్వర్ అందరూ మనిషి అంటాం. ఇందిరాగాంధీ గారు అందరూ మనిషి, మహాత్మా గాంధీ అందరూ మనిషి, భగత్ సింగ్ అందరూ మనిషి. ఇట్లా కొంతమంది ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు నీ ఓన్ చేసుకుంటే నీ పార్టీ బంద్ ఇంత ఏం దక్కిందని నువ్వు మొత్తం ఆలోచన నీకు చేసింది. ఇంకా చెప్తున్నాడు ఏది హరీష్ రావు గారు, మేము ఆయన తలుచుకుంటే మేము సగం మంది నాకు చేస్తున్నాం అంటారు. మేము బొంద పెట్టాలి, మీకు సిగ్గులు ఎప్పుడు మాట్లాడతాను నేను. ఇంకా ఏ ఎంతమందిలో కూడా పెట్టలే బయట మాట్లాడించినవా? నేను సిగ్గులు ఎప్పుడు మాట్లాడతారు? మీరు చేయాల్సింది చేశారు. అసలు ఇంకోటి చెప్తున్నానండి, మళ్ళీ గిరిక బరాసా పాలన కేరా పట్రస్ ఉన్న టీఆర్ఎస్ పాలన మళ్ళీ అదే పాలన వస్తే తెలంగాణ ప్రజలను ఒంటి మీద గుడ్డ కూడా మిగులుతారు. వీళ్ళు వీళ్ళని రాయించే ప్రసక్తే లేదు. మేము కావాలి ఆత్మత్యాగాలు కూడా సిద్ధపడతాం. నేనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, ఒక సామాజికంగా సమాజం కోసం ఆలోచించడం. మనం మీ గురుకులే లేదు అసలు. మిమ్మల్ని రావడానికి కాదు అసలు ఆలోచన కూడా మేము ప్రజల్లో రానియం. మేము అవసరం ఇంకో కొత్త పార్టీ పట్టుకొచ్చుకుంటాం. ఓకే, అంటే ధరణి రద్దు చేస్తామన్నారు, రద్దు చేయకపోగా కమిటీని వేసి భూమాత అని తీసుకొస్తామని అంటున్నారు. దాని గురించి చెప్తానండి. ధరణిలో ఉన్న లోపాలు ఏమంటే ఉన్నాయి చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి, అవి చాలా సీరియస్ జరుగుతున్నాయి. మొన్న కలెక్టర్ గారితో కూడా 5 కలెక్టర్లతో మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమావేశం అయ్యారు. దాంట్లో వాళ్ళు కొన్ని చెప్పారు. కలెక్టర్ గారి దగ్గరికి కాకుండా ఎంఆర్ఓ చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి ఎంఆర్ఓగా పరిష్కరించేది. ఎందుకంటే ఎంఆర్ఓ ఈజ్ లోకల్ మేజిస్ట్రేట్, అది మేజిస్ట్రేట్. అయితే ఆ జ్యుడిషియల్ లో ఉండే చిన్న చిన్న పొరపాట్లు ఏదైతే ఉంటాయో ఆ పొరపాటు సరిదిద్దే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. ఎప్పుడు కూడా అధికారం నువ్వు ఒక ఎకరానికి పంచాయతీకి వచ్చినప్పటికి కూడా సెక్రటరీ రావాలంటే ఎంతమంది వస్తారండి ఇక్కడికి? ఒకవేళ అక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ప్రజలు 2 గుంటల కోసం కూడా సెక్రటరీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇంకోటండి మిస్సింగ్ సర్వే నెంబర్ గురించి
సీసీఎల్గా రావాలంట. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మిస్సింగ్ జరుగుతాయి, ఎక్కడెక్కడ జరుగుతాయి పొరపాటు పెద్ద ఎత్తున జరిగినప్పుడు కొన్ని సర్వే నెంబర్లు మిస్ అవుతాయి. ఆ మిస్సింగ్ సర్వే నెంబర్లో 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటాయి, దాని మీద 30 మంది రైతులు ఉన్నారు అనుకోండి, 30 మంది ఇంకంతే పడవబడి ఉండటమే. ఎవరికి ఏ అధికారం ఉండదు, ఏముండదు పాపం. ఇవాడు భార్య బిడ్డలు పెళ్లి చేసేది లేదు, పిల్లలు చదువుకునేది లేదు. ఇక అంత దారుణమైన పరిస్థితి నుంచి దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని దాంట్లో ఎక్సైజ్ నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు 10 ఏళ్ల పాటు చేసిన అరాచకాన్ని జస్ట్ 10 రోజులు పరిష్కారం కాదండి. దాని మీద ఒక కమిటీ చేశారు కాబట్టి ఒక మంచి పరిణామం. ఆ దండలో ఉన్న లోపాలు సరిచేసి భూమాత పేరుతోటి సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ప్రజలకు ఇంకా సరళీకృతం. అంటే ఉన్న అప్లికేషన్ నువ్వు చాలా కాలం పెట్టావు. దాంట్లో ప్రభుత్వ స్థలాలు ఎన్ని పెట్టాల్సిందే, దేవాలయ భూములు ఎన్ని ఉన్నాయి, వాటి సరిహద్దులు ఏంటి పెట్టాల్సిందే. ఇలా అన్ని ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి అంగులో ఎవరిదన్న విషయం తెలవాలా. ఇది తెలియకుండా నువ్వు బాగా చేసిన 10 ఏళ్ల పాటు నువ్వు మీ వాళ్ళు ఎంతమంది ఆపరేట్ చేశారు. చివరికి శ్రీశైలం హైవే కాను అవుటర్ రింగ్ రోడ్ హైవేలకు కూడా నువ్వు రైలు బంధించుకుంటావు కదా. అంటే ఎంత దారుణం ఇది. ఇవన్నీ రెక్టిఫై చేయాలంటే కమిటీ తీవ్రమైన కసరత్తు చేస్తుంది. ఇంకో మంచి పరిణామం ఏంటంటే దాంట్లో ల్యాండ్ సునీలత అనే అడ్వకేట్ సీనియర్ న్యాయవాది ఆయన బాగా ఎక్సర్సైజ్ చేసిన క్యాండిడేట్ ఇంతకుముందే సదస్సులు పెట్టి. అంటే కోదండరామ్ గారి గురించి మనం చెప్పేది, కోదండరెడ్డి గారి గురించి చెప్పేది కదా. ఎందుకంటే ఆయన రైతు బాంధవుడిగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో రైతు అంటే ఆయన రైతు విభాగం ఎవరంటే ఇంకెవరు ఉండరు. ఆయనకి అంత ప్రేమ రైతులు అంటే రైతు కుటుంబం చూసినాడు కాబట్టి. అందుకనే నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేసుకుని ఒక కమిటీ లాగా చేశారు కాబట్టి నేను అనుకుంటా విత్ ఇన్ షార్ట్ టైంలోనే 15 నుంచి 20 రోజుల్లోనే ధరణికి సంబంధించిన కొత్త రూపు భూమాత పేరుతో కొత్త రూపు వచ్చే అవకాశం ఉంది.